శ్రీమద్భాగవతము దశమస్కంధము పూర్వార్ధము 21వ అధ్యాయము వేణుగీతము. శ్రీ శుకుడు ఇట్లు వచించెను. ఈ విధముగా శరత్కాలమున బృందావనము సకల శుభ లక్షణ సంపన్నమై దర్శనీయముగా ఉండెను. జలములన్నీయును స్వచ్ఛముగా ఉండెను. సరస్సులయందలి పద్మముల మీదుగా వీచుచున్న వాయువులు పరిమళ భరితములై ఉండెను. శ్రీకృష్ణుడు గోవులతో గోపబాలులతో గూడి ఆ బృందావనమున ప్రవేశించెను. చక్కని సరస్సులతో నదీ ప్రవాహములతో గిరులతో విరాజిల్లుచున్న బృందావనము నందలి వృక్షముల పంక్తులు బాగుగా వికసించిన పుష్పములతో కనువిందు గావించుచుండెను. అందలి మత్తిల్లిన గండు దుమ్మెదల జుంకారములు పక్షుల కలకలారావములు అంతటను ప్రతిధ్వనించుచుండెను. అట్టి వనమునందు శ్రీకృష్ణుడు బలరామునితోనూ గోపకుమారులతోడను గూడి ప్రవేశించి గోవులను మేపుచూ మధురముగా వేణునాదమునర్చెను. శ్రీకృష్ణుని వేణుగాన మధురిమలు చెవులకు సోకినంతనే వ్రజభామినులలో ఆ స్వామిపై ప్రేమానురాగములు పెళ్ళుబిగెను. అంతటా కొంతమంది గోపికలు శ్రీకృష్ణుని రూపగుణ వైభవముల గూర్చియు కమ్మని వేణు రవములను గురించియును ఆ స్వామి పరోక్షమున తమ సకులతో ఇట్లు ప్రశంసింపసాగిరి. పరీక్షిన్ మహారాజా, గోపికలు వేణుగాన మాధుర్యమును ప్రస్తుతించుటకు పూనుకొనినంతనే ఆ స్వామి యొక్క మధుర లీలలు స్మృతిపదమున మెదలగా వారి మనస్సులు కృష్ణుని వైపు ఆకర్షింపబడెను. అంతటా వారల గొంతు పెగలక చంచలమైన మనస్సుతో ఆ స్వామి గాన మహత్వమును వర్ణించుటలో అసక్తులైరి. అప్పుడు గోపికల మనస్సులలో మెదిలిన శ్రీకృష్ణ ప్రభువు యొక్క రూపము అత్యద్భుతముగా నుండెను. ఆ స్వామి శిరస్సుపై అలంకృతమైన నెమలి పింఛముల కాంతులు మనోజ్ఞములు, చెవులయందు ధరించిన కొండగోగు పువ్వుల శోభలు మనోహరములు, బంగారు వన్నెగల పట్టు పీతాంబరముల ధగధగలు అద్భుతావహములు, కంఠమున శోభిల్లుచున్న వైజయంతిమాల వైభవములు అపూర్వములు. ఆ జగన్నాటక సూత్రధారి తన కమ్మని అధరామృతమును మేళవించి హాయిగా మురళిని మ్రోగించుచుండెను. గోపాలురు ఎల్లరనూ ఆ ప్రభువు యొక్క మహాయశస్సును కీర్తించుచుండెరి. ఆ గోపాల శిరోమణి తన పాద ముద్రలతో బృందావన భూమిని పునీతమునర్చుచు తోడివారితో గూడి అందు ప్రవేశించెను. పరీక్షిన్ మహారాజా, సకల ప్రాణులను పరవశింపజేసడి వేణుగాన మాధుర్యములను ఆస్వాదించి తన్మయులై ఆ గోపికలు ఆ స్వామిని తమ మనస్సులలోనే ఆలింగనము చేసుకొనుచు ఇట్లు పలికిరి. గోపికలు పలికిరి: సఖులారా, నందుని కుమారులైన బలరామకృష్ణులు తమ మిత్రులతో సహా పశువులతో గూడి బృందావనమును ప్రవేశించుచున్నారు. వారి ప్రసన్న వదనములను అనుగ్రహ వీక్షణములను కనులారా దర్శించిన వారు, మధుర వేణుగానమును తనివిదీరా విన్నవారు ఎంతయో ధన్యాత్ములు. కనులున్నందులకు వారిని దర్శించు భాగ్యమే భాగ్యము. అట్టి వారి జీవితము సార్థకము. అంతకంటే మించిన అదృష్టము వేరొకటి ఉండదు. మరికొంతమంది గోపికలు ఇట్లు పలికిరి: నెచ్చెలులారా, బలరామకృష్ణులు మామిడి చుగుళ్లతో, నెమలి పింఛములతో, పూల గుత్తులతో, కలువల దండలతో, కమలముల మాలలతో అలంకృతులై ఉన్నారు. శ్రీకృష్ణుడు పీతాంబరమును, బలరాముడు నీలాంబరమును ధరించి ఉన్నారు. ఆ ఇరువురు గోపాలులను ఇట్టి చిత్ర వేషధారణతో పరిఢవిల్లుచున్నారు. మధుర గీతములను ఆలపించుచున్న ఆ సోదరులు రంగస్థలమునందలి మహానటుల వలె తేజరిల్లుచున్నారు. మరి ఒక గోపిక ఇట్లు వచించుచున్నది: సఖులారా, ఈ వేణువు పూర్వజన్మమునందు ఎంతటి పుణ్యము చేసుకున్నదో ఏమో. ఆ స్వామినే తమ సర్వస్వముగా భావించడి గోపికలకును సుదుర్లభమైన కృష్ణప్రభువు యొక్క అధరామృతమును తడి కూడా మిగల్చకుండా తాను మాత్రమే ఆస్వాదింపగలుగుచున్నది. ఈ వేణువు యమునా నదీ జలములు చిందెడి ప్రదేశమున మధురముగా గానము చేయుచు చక్కగా వర్ధిల్లినది. ఆ దృశ్యమును చూచి ఆ నది బంగారు కొడుకును గన్న తల్లి వలె పొంగిపోవుచు బాగుగా వికసించిన పద్మములనడి రోమాంచములతో విలసిల్లుచున్నది. హరిభక్తుని జూచి అతని వంశము వారు ఆనందాశ్రులను రాల్చుచున్నట్లుగా ఆ కృష్ణప్రభువు యొక్క మురళీగానమునకు పరవశించిన వృక్షములు తమ పువ్వుల నుండి మకరంద బిందువులను స్రవింపజేయుచున్నవా అనునట్లు వాటి పూదేనియలు జాలువారుచున్నవి. సఖి, శుభలక్షణ సంపన్నములైన శ్రీకృష్ణుని దివ్య పాద ముద్రలకు నోచుకొనిన బృందావనము యొక్క యశో వైభవములు స్వర్గము వరకును వ్యాపించుచున్నవి. ఆ ప్రభువు యొక్క మధుర వేణుగానమును విని మందమేఘ గర్జనగా భావించి నెమళ్ళు మైమరచి లయబద్ధముగా నృత్యములు చేయుచున్నవి. ఆ గాన మధురిములకును ఆ నృత్య వైభవములకును అచటి పర్వత సానువుల యందలి పశుపక్ష్యాదులన్నీయును పారవశ్యమునకు లోనే నిశ్చేష్టముగా ఉన్నవి. లేళ్ళు తిర్యగ్జాతికి చెందినవే అయినను వాటికి సంగీత జ్ఞానము లేకున్నను శ్రీకృష్ణుని దివ్య మురళీ రవములకును
ఆ స్వామి యొక్క విచిత్ర వేష వైభవమునకును ఆకర్షితములై మగజంకలతో గూడి ఆ ప్రభువు యొక్క కోమల పాదములను దర్శించుచు ఎంతయో ఆనందించుచున్నవి. అంతేగాక అవి ప్రేమానురాగములతో నిండిన తమ చూపులనడి కుసుమములతో ఆ దివ్య చరణములను ఆరాధించుచు ఆ పరమాత్మని అనుగ్రహములకు పాత్రములగుచున్నవి. నిజముగా ఆ హరిణములు ఎంతటి ధన్యజీవిలో గదా. తమ పతులతో కూడి ఆకాశమున విమానములలో సంచరించుచున్న దివ్యాంగనలు సైతము శ్రీకృష్ణుని రూప సౌభాగ్యమును కనులారా దర్శించుచు అద్భుత వేణుగానమును చెవులప్పగించి వినుచును అతని దయా స్వభావమునకు పరవశించిపోవచుండెరి. అంతటా శ్రీకృష్ణుని సన్నిధిని చేరుకొనుటకు గాను వారిలో తీవ్రమైన ఆకాంక్ష చెలరేగినది. అప్పుడు వారి కొప్పులు వీడి పూలమాలలో జారిపోవుచుండెను, వస్త్రములు సడలిపోవుచుండెను. గోవులు శ్రీకృష్ణుని ముఖం నుండి జాలువారుచున్న వేణుగానామృతమును నెక్కపుడుచుకొని ఉన్న తమ చెవుల ద్వారా తనివిదేర ఆస్వాదించుచున్నవి. అట్లే గోవత్సములు లేగదూడలు తమ తల్లుల పొదుగుల నుండి సమృద్ధిగా స్రవించుచున్న క్షీరములు తమ గొంతులలో ఉండగానే కృష్ణప్రభువు యొక్క మురళీ రవములు చెవులబడుటతో పాలు త్రాగుటమాని మైమరచి ఎక్కడివక్కడ నిలిచిపోయినవి. ఆవులను దూడలను ఆ గోపాలుని తమ మనస్సులలోనే ఆలింగనము చేసుకొనుచు ఆనందాశ్రులను రాల్చుచున్నవి. జై శ్రీహరి. సఖి, దేవతలు, గోవులు, పక్షులు మొదలగు వాని విషయం అట్లుండనిమ్ము. ఇటు నదుల వైపు ఒక పర్యాయము పరికించి చూడుము. నదులన్నయ్యను హాయిని గొలిపిడి ఆ మురళి రవమును వినుచు మోహపరవశులైనట్లు కనపడుచున్నవి. కృష్ణ ప్రేమ కారణముగా ఆ వాహినులు మన్మథ బాణములకు గురి అయి కామ వికారములకు లోనై సుడులు తిరుగుచు తూలి సోలిపోవుచున్నట్లు ఒప్పుచున్నవి. ఆ స్థితిలోనున్న ఆ చరణములను ఆలింగనము చేసుకొనుచున్నవా ఆ స్థితిలోనున్న ఆ నదీ భామినులు తరంగములు అనేది హస్తములతో చేతులతో ఆ స్వామి చరణములను కాళ్లను ఆలింగనము చేసుకొనుచున్నవా అన్నట్లు పట్టుకొనొచ్చు కమలములను కానుకలుగా సమర్పించి అర్చించుచున్నవి. జై శ్రీహరి. సఖి, ఆకాశమునున్న ఆ మేఘమును చూడుము. బలరామునితో గోపాలులతో కూడి మధ్యాహ్న సమయమున గోవులను మేపుచు పిల్లన గ్రోవిని ఊదుచున్న శ్రీకృష్ణుని జూచి మేఘము కూడా ఆయనపై మరులగొనినట్లున్నది. అందువలన అది తన సఖుడైన కృష్ణునకు వలె మేఘము శ్యామవర్ణ శోభితము, లోకోపకారకము. అందువలన శ్రీకృష్ణుడు మేఘమునకు సఖుడు. కృష్ణప్రభువుపై తన జలబిందువుల నుండి పూలను చల్లుచు గొడుగు పట్టుచు ఆ స్వామిని సేవించుచున్నది. సఖి, మహామునీశ్వరులు నిరంతరము శ్రీహరి పాదములను తమ హృదయములలో నిలుపుకొని ప్రస్తుతించుచుందురు. అట్టి శ్రీపాదములను తన యొడిలో చేర్చుకొని లక్ష్మీదేవి వాటిని సేవించుచుండును. ఆ సమయమున లక్ష్మీదేవి యొక్క వక్షస్థలమునందు విరచితములైన కుంకుమ పరాగములు ఆ స్వామి పాదములకు అంటుకొనుచుండును. గోవులను మేపుచు శ్రీకృష్ణుడు పచ్చికలపై తిరుగుచున్నప్పుడు ఆ ప్రభువు యొక్క పాదములకు అంటుకున్న కుంకుమ పొడులు గడ్డి పరకలకు చేరుచుండును. శ్రీకృష్ణుని దర్శనమునకై తహతహతో పరితపించుచున్న శబరాంగనలు ఆ కుంకుమలను తమ ముఖము పైనను వక్షస్థలముల యందును రాసుకొనుచుందురు. ఆ కుంకుమ స్పర్శనే శ్రీకృష్ణుని సంస్పర్శగా తలంచుకొనుచు వారు మనోవ్యధను వీడి మిగుల ఆనందించుచుందురు. కనుక ఆ బోయ కన్యలు ఎంతయో ధన్యులు కదా. బళి సకులారా, గిరులలో శ్రేష్టమైన ఈ గోవర్ధన పర్వతము భగవద్భక్తులలో సర్వోన్నతమైనది. శ్రీకృష్ణుని యొక్క బలరాముని యొక్క పాదముల సుఖస్పర్శతో పునీతమై పరమానందభరితమగుచు వృక్షములనడి రోమాంచములచే పులకించిపోవచున్నది. చూచితిరా, దీని భాగ్యమే భాగ్యం. ఇది సెలయేళ్ల ద్వారా స్నానపానములకు స్వచ్ఛములైన జలములను సమకూర్చుచున్నది. గోవులకు లేత పచ్చికలను అందించుచున్నది. విశ్రాంతికై గుహలను ఏర్పాటు చేయుచున్నది. ఆహారమునకై కందమూల ఫలములను సమర్పించుచున్నది. ఈ విధముగా ఇది బలరామకృష్ణులకును గోపాలకులకును గోవులకును సగౌరవముగా అపూర్వ రీతిలో సేవలనొచ్చుచున్నది. నిజముగా ఈ గిరి జీవితము ఎంతయు సార్థకము, ధన్యము. జై శ్రీకృష్ణ.